హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం హైదరాబాద్ నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి కోటను లేదా భువనగిరి గుట్టను చూద్దామండి. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దలకి 10 రూపాయలు, ఇంకా పిల్లలకి 5 రూపాయలు ఉంటుందండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని ఈ గేట్లోంచి లోపలికి వెళ్ళాలి. మేము ఈ 15th ఆగస్టు రోజు పిల్లలకు హాలిడే ఇవ్వడంతో భువనగిరి ఫోర్టుకు వచ్చామండి. ఫోర్ట్ ఎంట్రన్స్లో జెండాను ఎగరేశారండి. కింది నుండి గుట్టపైకి దాదాపుగా 600 మీటర్ల దూరం ఉంటుందండి. ఇదంతా ఏకశిలగా కనిపిస్తుంది. ఇక్కడ మా వెనక కనిపిస్తున్న విగ్రహం భువనగిరి కోటను పాలించిన సర్వాయి పాపన్న గారిదండి. హైదరాబాదు నుండి యాదగిరిగుట్ట లేదా ఇప్పటి యాదాద్రికి వెళ్ళే దారిలో ఈ భువనగిరి కోట ఉంటుంది. పైకి వెళ్ళే ఈ మెట్లు విశాలంగా, చిన్నగా, గుర్రాలు ఎక్కడానికి వీలుగా ఉన్నాయి. దాదాపు సగం మెట్లు ఎక్కాక సిటీ వ్యూ ఇలా ఉంటుందండి. సగం దూరం వరకు మెట్లు విశాలంగా, చిన్నగా ఉండి తర్వాత ఇలా ఇరుగ్గా పెద్ద పెద్దగా ఉంటాయండి. ఇది కోట మొదటి ఎంట్రన్స్ అండి. దీన్ని ఉక్కు ద్వారం అంటారట. ఈ మెయిన్ ఎంట్రన్స్కి పక్కగా ఇక్కడ చిన్న ద్వారం కనిపిస్తుందండి. ఇక్కడ కోట ద్వారంలో భటులు కాపలాగా ఉండి ఏదైనా అవసరం ఉన్నప్పుడు రాజులు వెళ్ళేటప్పుడు మాత్రమే మెయిన్ గేటును యూజ్ చేసేవారన్నమాట. మిగతా సమయాల్లో ఆ చిన్న ద్వారం గుండా రాకపోకలు సాగించేవారనుకుంటా. కోటపైకి శత్రువులు దాడి చేయకుండా సెక్యూరిటీ పర్పస్ అన్నమాట. వీడియోలో ద్వారానికి రెండు వైపులా కనిపించే హోల్స్ను చూడొచ్చండి. ఇవి దేనికి యూజ్ చేస్తారంటే డోర్లు మూసాక అవి ఈజీగా ఓపెన్ అవ్వకుండా ఉండడానికి ఐరన్ రాడును కానీ లేదంటే కర్రతో చేసిన లావుపాటి దుంగను కానీ పెట్టడానికి వీలుగా ఉంటాయండి. ఊర్లో మా పాతింటికి కూడా డోర్కి వెనకాల ఇలాగే హోల్స్ పెట్టి ఉంటాయండి. దాంట్లో పెట్టే కట్టెను గడే అంటారు. డోరుకి బయట వైపు చిలుకు లేదా గొల్లెం ఉండి తాళం వేయడానికి వీలుగా ఉండి లోపల వైపు మాత్రం అలా హోల్స్ పెట్టి ఉంటాయి. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా 12 అయిందండి. మిట్ట మధ్యాహ్నం పైకి ఎక్కడం స్టార్ట్ చేశాము. మధ్య మధ్యలో కాసేపు ఆగుతూ నిదానంగా ఎక్కితే ఈజీగానే ఎక్కొచ్చండి. పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా హ్యాపీగా ఎక్కారండి. గుట్టపైకి ఎక్కేటప్పుడు కింది నుండే మనం వాటర్ బాటిల్ని, తినడానికి ఏవైనా స్నాక్స్ని పట్టుకెళ్ళాలండి. పైకి ఎక్కాక వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవి ఉండవండి. వీలైతే ఒక అంబ్రెల్లాని కూడా పట్టుకెళ్తే ఇంకా మంచిది. నేచర్ లవర్స్కి ఇది చక్కని టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి. మేమైతే ఇలా కూర్చోవడానికి ఎక్కడ కన్వీనియంట్గా ఉండి నీడొస్తే అక్కడ కూర్చొని కాసేపు ఆగి మళ్ళీ పైకి ఎక్కామండి. ఈ కోటని పశ్చిమ చాళుక్య రాజైన త్రిభువనమల్ల విక్రమాదిత్య నిర్మించాడని చెబుతారు. ఆయన పేరు మీదుగానే ఈ కోటని భువనగిరి కోట అని పిలుస్తారేమో. దాదాపు 3000 సంవత్సరాల క్రితం ఈ కోటను నిర్మించారటండి. ఫ్రెండ్స్తో ఇంకా ఫ్యామిలీతో కలిసి వెళ్తే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా పురాతన కట్టడాలను చూస్తుంటే అప్పట్లో రాజులు దీన్ని దానికి యూజ్ చేసేవారేమో, దీనికి యూజ్ చేసేవారేమో అని, దీన్ని ఇలా కట్టారు అలా కట్టారు అని డిస్కస్ చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొందరు పిల్లలకు కూడా ఇలాంటి పురాతన కట్టడాలు ఇంకా రాజుల గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటుందండి. అలాంటి వారికి ఏదైనా హాలిడే రోజు కానీ లేదా స్పెషల్ అకేషన్ రోజు కానీ ఇలా తీసుకెళ్తే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. కొండపైన వీడియోలో చూపిస్తున్న యారో మార్క్ దగ్గర కోట ఉంటుందండి. మేము ఇక్కడ కాసేపు ఆగాము. ఇక్కడ శిథిలమైన పురాతన కట్టడాలు ఇంకా ఒక చిన్న హనుమాన్ దేవాలయం ఉన్నాయండి. ఈ నిర్మాణం బయట నుండి ఇలా ఉందండి. లోపలికి వెళ్ళి చూద్దాం.
దీన్ని బహుశా గుర్రాలను కట్టేయడానికి ఉపయోగించేవారనుకుంటా. ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర కాసేపు కూర్చొని తర్వాత పైకెక్కామండి. ఇక్కడి నుంచి మొత్తం పై వరకి నీడ లేకుండా మొత్తం ఎండలోనే పైకి ఎక్కాలండి. పైకి ఎక్కేటప్పుడు వ్యూ ఇలా ఉంటుందండి. గుట్టపైన అక్కడక్కడ ఇలా కోనేరులు ఉంటాయండి. కింది నుండి పైకి నీళ్లు తీసుకురావడం ఇబ్బంది కాబట్టి ఇలా కోనేరులను నిర్మించుకొని వర్షపు నీటిని వారి అవసరాలకు ఉపయోగించేవారన్నమాట. పైకి ఎక్కాక కోట ఇలా ఉండి కోటపైకి ఎక్కడానికి మెట్లుంటాయండి. ఇది పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం అండి. ఇలా చాలా వంపులు తిరిగి ఉంది. కాలేజెస్ అన్నింటికి ఇవాళ హాలిడే కావడంతో చాలా వరకి కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారండి. కోట పైన మొత్తం తిరిగి కాసేపు కూర్చొని మళ్ళీ కిందికి వచ్చామండి. మిట్ట మధ్యాహ్నం ఎండలో అయినా చల్లని గాలేస్తూ చాలా బాగుందండి. మళ్ళీ కిందికి దిగాక హనుమాన్ టెంపుల్ దగ్గర కూర్చొని స్నాక్స్ తిని వాటర్ తాగి కిందికి వచ్చామండి. ఇక్కడ వాతావరణం చల్లగా ప్రశాంతంగా చాలా బాగుందండి. రాజులు కొండలపైన లేదా గుట్టలపైన కోటలను ఎందుకు నిర్మించేవారంటే శత్రువుల నుంచి రక్షణ కోసం, ఇంకా గాలి వెలుతురు బాగా వస్తాయి కాబట్టి. కోటలను ఇలా కొండలపైన నిర్మించి శత్రువులు ఎవరైనా దాడి చేయడానికి వస్తే దూరంగా ఉన్న పైనుండి ఈజీగా కనబడుతుంది. ఇంకా వారిపై దాడి చేయడానికి ఫిరంగులతో వీరు సిద్ధంగా ఉండేవారన్నమాట. ఏది ఏమైనా వేల సంవత్సరాల నాటి ఈ కట్టడాన్ని ఒక్కసారైనా చూసి తీరాల్సిందేనండి. ఈ కొండని దూరం నుండి చూస్తే ఒకవైపు నుండి ఏనుగులా, మరొక వైపు నుండి తాబేలులా కనిపిస్తుంది. ఎక్కేటప్పుడు కష్టపడ్డాము కానీ దిగేటప్పుడు ఈజీగానే దిగొచ్చండి.
ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకోవాలంటే వెళ్ళేటప్పుడే తీసుకొని వెళ్ళడం మంచిదండి. దిగేటప్పుడు అంత ఓపిక ఉండదు. కిందికి వచ్చేసామండి. మా పిల్లలు కొండపైకి ఎక్కి దిగే వరకి అలసిపోయినా మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. హైదరాబాద్‌లో ఉండే వాళ్ళైతే మీరు కూడా వీలు చూసుకొని ఒకసారి వెళ్ళండి. చాలా బావుంటుంది. లేదంటే యాదగిరిగుట్ట వెళ్ళేవారు వెళ్ళేటప్పుడు కానీ, లేదా వచ్చేటప్పుడు కానీ వీలుని బట్టి వెళ్ళొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్‌ని ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.